అందరూ ఉత్త గోధుమలు ఆడించుకుంటారండి. అదే కాకుండా నేను ఇలా సిరిధాన్యాలన్నీ మన వేసి ఆడించుకుంటే చాలా మంచిది. ఇది ఎంత తిన్నా సరే ఏం కూడా చేయదు షుగర్ పేషెంట్లకు కూడా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. ఇప్పుడైతే నేను గోధుమ పిండి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అది ఎలా చేసుకోవాలో ఒకసారి మన వీడియోలో చూసేద్దాము. నేనైతే 2 కేజీలు గోధుమలు తీసుకున్నాను. అలాగే 2 కేజీలు గోధుమలకి 1 కప్పు అయితే రాగులు తీసుకున్నాను నేను. అలాగే ఇంకొక కప్పు తెల్ల జొన్నలు తీసుకున్నాను. నా దగ్గర పచ్చజొన్నలు లేవు, పచ్చజొన్నలు ఉంటే అవి కూడా వేసుకోండి. అలాగే పెసలు అయితే 1/2 కప్ తీసుకున్నాను నేను. ఈ ఓట్స్ ఏమో 1 కేజీ తీసుకున్నాను నేను. పెసలు, రాగులు, గోధుమలు, తెల్ల జొన్నలు ఇవన్నీ కలిపి కడిగేసి ఆరబెట్టుకోవాలండి ఎండలోను. నిన్న అన్నీ కడిగి ఆరబెట్టుకున్నాం కదండి. గోధుమలు, రాగులు, ఇంకా తెల్ల జొన్నలు ఇవన్నీ కలిపి నేను కడిగేసి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇదిగండి ఓట్స్ మరపట్టించే ముందు వేద్దారనేసి ఇప్పుడైతే వేసానండి. ఇగో ఓట్స్ ఇప్పుడైతే మరపట్టించినందుకే తీసుకెళ్తున్నాను. ఇవి రోటీలకి కానీ, పూరీలు కానీ, చపాతీ కానీ, పుల్కాలు కానీ చాలా బాగుంటాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా పట్టించుకుంటే. చూసారు కదండి, ఇదిగో పిండి అయితే నేను మరపట్టించుకొచ్చాను నేను. ఈ పిండి చాలా ప్రోటీన్ అండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా తినొచ్చు. ఇవి పుల్కాలు కానీ, చపాతీలు కానీ, పూరీలు కానీ, రోటీలు కానీ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా హై ప్రోటీన్ సిరిధాన్యాలన్నీ కలిపి. అందరూ ఉత్త గోధుమలు ఆడించుకుంటారండి. అదే కాకుండా నేను ఇలా సిరిధాన్యాలన్నీ మన వేసి ఆడించుకుంటే చాలా మంచిది. ఇది ఎంత తిన్నా సరే ఏం కూడా చేయదు షుగర్ పేషెంట్లకు కూడా. నేను ఎప్పుడు ఇలాగే ఆడించుకుంటానండి, మరపట్టించుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మరపట్టించుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అయిన సిరిధాన్యాలన్నీ కలిపి గోధుమలతో పిండి మరపట్టించుకొచ్చాను. ఈ పిండితోనే మన నైట్కి అయితే నేను పాలకూర కొద్దిగా ఉంటాయి ఇంట్లో, ఆ పాలకూర వేసుకొని పుల్కాలు అయితే చేసుకున్నానండి. చాలా స్మూత్గా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఇలాగా ట్రై చేయండి ఒకసారి. మన ఛానల్ ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.